సార్ అలాగే రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ అంటే ఏంటి? ఓకే, రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ అంటే అండి మెయిన్గా ఊపిరితిత్తులకి సంబంధించిన ఎమర్జెన్సీ కండిషన్స్ మనం ఎప్పుడు గుర్తుపట్టాలి ఏంటి. యూజువల్గా ఇది కూడా మనకేంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఎమర్జెన్సీస్ అంటే అనేక రకమైన జబ్బుల్లో వస్తాయి. పిల్లలకి కామన్గా వచ్చేది మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్, అది వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో నెలల పిల్లలకి ఆర్ 2 ఏళ్ల లోపు పిల్లలకి వచ్చేది కామన్ డిసీజెస్ అయితే ఒకటి బ్రాంకిలైటిస్ అంటాము, 2 క్రూప్ అంటాం. ఈ రెండిట్లో కూడా మనకి ఎక్కువగా నెలల పిల్లలు 2 ఏళ్ల లోపు పిల్లలకి రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ ఈ 2 కామన్ కాజెస్. ఇవి కాకుండా కొంచెం పెద్ద పిల్లలకి అయితే ఆస్తమా. మనం ఆస్తమా చిల్డ్రన్ని చూస్తుంటాం, సడన్ గా అప్పుడు దాకా బాగుంటారు, బట్ అప్పుడు సడన్ గా ఆయాసం వచ్చి డొక్కలు ఎగరేయటం స్టార్ట్ చేస్తారు. సో అలా ఆస్తమా ఒక ఇంపార్టెంట్ డిసీజ్. ఇంకా అలా కాకుండా రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ ఇంకేంటి అంటే న్యూమోనియా, నుమ్ము పట్టింది అంటారు. న్యూమోనియా ఈజ్ నథింగ్ బట్ లంగ్ ఇన్ఫెక్షన్. ఓకే, నుమ్ము పట్టింది, నుమ్ము వచ్చింది అంటారు కదా. సో అదే చిన్నపిల్లలకి వస్తుంది, చిన్నపిల్లలకి కామన్ గా వస్తుంటుంది, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ లేకపోతే నెలల పిల్లలకి కానీ. ఇప్పుడు ఈ సీజన్ లో అయితే మేము చాలా నుమ్ములు చూస్తున్నాం. ఓకే, సో అలా ఆ నుమ్ము వచ్చినప్పుడు కూడా ఈ జబ్బులన్నిటి వల్ల మనకి రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ రావచ్చు. సో వచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి? ఒకటి, పిల్లాడు ఎక్కువ ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 మనమైతే 20-25 టైమ్స్ తీసుకుంటాం, నెలల పిల్లలు ఒక 30-40 టైమ్స్ తీసుకుంటారు. బట్ వాళ్ళు సడన్గా ఒక 50 టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు ఆర్ 60 టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు, అది అబ్నార్మల్. సో అలాంటప్పుడు వెంటనే మీరు రెస్పిరేటరీ ఎమర్జెన్సీ అనుకోవాలి. నెక్స్ట్, ఊపిరి తీసుకునేటప్పుడు నాజల్ ఫ్లేరింగ్ అంటాం. నాజల్ ఫ్లేరింగ్ అంటే మీరు సరిగ్గా గమనిస్తే ఊపిరి తీసుకునేటప్పుడు ఇక్కడ ఇలా డైలేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నాస్ట్రిల్ ఉంటుందో నాస్ట్రిల్ మనకి ఇలా డైలేట్ అవుతూ ఉంటుంది, అంటే బ్రీతింగ్ తీసుకోవడానికి పిల్లాడు ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం. దాంతోపాటు డొక్కలు ఎగరేయటం అంటే నేను ఇందాక చెప్పినట్టు ఊపిరి తీసుకునేటప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రీతింగ్ తీసుకుంటే పిల్లలకి ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్నే డొక్కలు ఎగరేయటం అంటారు తెలుగులో. అలాంటప్పుడు కానీ లేదా ఇంకేదైనా సడన్ గా ఆస్పిరేషన్ అంటే వాంత్ అయింది, వాంత్ తర్వాత పిల్లాడికి ఆయాసం వస్తుంది, దాన్ని ఆస్పిరేషన్ న్యూమోనియా అంటారు. అలాంటప్పుడు కానీ లేదా ఆస్తమా చైల్డ్, ఏదైనా ఆస్తమా చైల్డ్ అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, సడన్గా పిల్లి కూతలు వినపడటం స్టార్ట్ అయ్యాయి. పిల్లి కూతలు వినిపించి బాగా నేను చెప్పిన సైన్స్ ఉన్నాయి ఏంటి, ఫాస్ట్ బ్రీతింగ్ రావటం, లేదా డొక్కలు ఎగరేయటం, లేదా మగతగా పడుకోవటం. అసలు మనం దూరం నుంచి ఉన్న పిల్లి కూతలు విజిల్ వేసినట్టు వినిపిస్తూ ఉంటుంది, విజిలింగ్ సౌండ్. పిల్లి కూతలు ఈజ్ నథింగ్ బట్ విజిలింగ్ సౌండ్. సో ఆ విజిలింగ్ సౌండ్ కంటిన్యూస్గా వినిపిస్తుంది. ఆర్ ఇవన్నీ కాకుండా గ్రంటింగ్ అంటాం. గ్రంటింగ్ అంటే ఊపిరి తీసుకునేటప్పుడు మూనుగుతూ ఉంటారు. సో ఈ కండిషన్స్ ఎప్పుడున్నా సరే మనకి అది రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ కింద తీసుకోవాలి. అలాంటప్పుడు మీరు కుదిరితే ఇంట్లో వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ చూసినా ఆర్ ఆక్సిజన్ లెవెల్స్ లెస్ దెన్ 94 ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావాలి. 94 వరకు కొంచెం పర్వాలేదు, 94. బట్ ఎప్పుడైనా ఇవన్నీ సైన్స్ ఉంటే ఆక్సిజన్ ఎంత శాతం ఉన్నా సరే వెంటనే హాస్పిటల్కి రావాలి. బట్ అంతా ఉన్నా సరే వెంటనే ఆక్సిజన్, ఇప్పుడు అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు ఉంటున్నాయి, సో అవన్నీ చూసేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురావడం చాలా మంచిది.